నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నానమ్మా. అక్క, కర్పూరం అనేది డెఫినెట్ గా చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. పూజ విషయంలో అనుకోవచ్చు. దాని ఫ్రేగ్రెన్స్ అయితే చెప్పలేం మాటల్లో. అంటే ఒరిజినల్ దొరకట్లేదు, కానీ అసలు కర్పూరానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నా. మనకి నేచర్ నుంచి వచ్చిన సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన జీవితంలో. అయితే ఇప్పుడు చక్కగా కర్పూరం కూడా ఇట్లా అంటే వ్యాక్స్ కలపనివి అమ్ముతున్నారు పద్మిని. భీమ్సేన్ కర్పూరం అని చెప్పి వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అది ఒరిజినల్ కర్పూరం కిందకే మనం తీసుకోవచ్చు. అయితే పచ్చకర్పూరం అయితే చాలా మంచిది అనమాట. ఇంకా అదే పచ్చకర్పూరమే భీమ్సేన్ కర్పూరం కూడా. అంటే వ్యాక్స్ కలపకుండా తీసుకోవాలి. అది తెచ్చుకొని ఒక రోజు, మంచి రోజు ఏదైనా ఉన్నప్పుడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు, విశేషమైన రోజులు ఉంటాయి మనకి, సోమవారం కానీ లేకపోతే గురువారం, శుక్రవారం నాటి నుంచి ఈ రెమెడీ స్టార్ట్ చేయొచ్చు. నేను చెప్పే రెమెడీ ఏం చేస్తారంటే, ఒక గాజు బౌల్ తీసుకోండి. దానికి మూత ఉన్నది అయినా పర్వాలేదు, మూత లేనిదైనా పర్వాలేదు. ప్లాస్టిక్ మూత ఉన్నా పర్వాలేదు, స్టీల్ మూత ఉన్నా పర్వాలేదు, అదే గాజు మూత ఉన్నా కూడా పర్వాలేదు. మూతల గురించి మీరు టెన్షన్ పడకండి. ఒక గాజు బౌల్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడితో మనం ఆగిపోతాం. నెక్స్ట్ డౌట్ వస్తుంటుంది మనకి. మీరు ఆగకూడదని చెప్తున్నాను నేను. అయితే ఆ బౌల్ తీసుకొని రోజు ఏం చేస్తారంటే, పూజ చేసుకున్న తర్వాత, అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత, మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు అయినా పర్వాలేదు, ఒక కర్పూరం తీసుకోండి, చిన్న ముక్క. దాన్ని కొంచెం హాఫ్ చేసినా పర్వాలేదు. మీరు ముందే చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. ఆ ముక్క తీసి ఆ గాజు బౌల్లో వేయండి. ఒక 1 రూపీ కాయిన్ వేయండి. ఓకే ఓకే ఇలా 21 డేస్ చేయండి. ఆర్థిక ఇబ్బందులు కానివ్వు, ఏదైనా కోరిక నెరవేరడానికి కానివ్వు, దేనికైనా కూడా అది కోరిక నెరవేరాలి, ఈ డబ్బు మాకు రావాలి, వాళ్ళన్న వాళ్ళు మీకు డబ్బు ఇవ్వాలి అని అనుకొని వేయండి. అలా 21 డేస్ కంటిన్యూగా వేయాలి. 1 రూపీ కాయిన్, 1 రూపీ, 2 రూపీస్ వేస్తాం, 5 రూపీస్ వేస్తాం, కుదరదు, మీ ఇష్టము. కానీ వేయచ్చు. అయితే మీరు 1 రూపీ వేస్తే 1 రూపీ కంటిన్యూ చేయండి, 2 రూపీస్ వేస్తే 2 రూపీస్ కంటిన్యూ చేయండి, 5 రూపీస్ వేస్తే 5 రూపీస్ కంటిన్యూ చేయండి. రైట్. ఓకే, అలా తీసుకొని మీరు 21 డేస్ కంటిన్యూగా చేయండి. 21st డే అయిపోతుంది కదా, ఆ నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు అని అంటే, నదీ పరివాహక ప్రాంతాలైతే కనుక ఆ కర్పూరం బిళ్ళలు విడిగా తీసేసుకొని, కర్పూరం తీసేసుకొని, ఈ కాయిన్స్ మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ నది వెనకాల నుంచి ఇట్లా వెనక నుంచి వేయాలి. అన్ని ఒక్కొక్కటిగా మొత్తం వేయద్దు, ఒక్కొక్కటిగా వేయండి. మొత్తం బరువు ఉంటుంది. ఆ బరువుకి మొత్తం నీళ్ళలో పడకుండా కింద పడడం అలాంటివి జరగచ్చు. కాబట్టి ఇట్లా వెనకంగా వేయండి. నది లేదు, మనకి పరివాహక ప్రాంతం కాదు మనది. హైదరాబాద్లో మూసీ నది ఉంది, అదేమో మురికి నీళ్లు ఉన్న నది. మనం ఏం చేయాలి అని అనుకుంటే కనుక, అవన్నీ కూడా గుడికి వెళ్ళి హుండీని చూడకుండా, మనం జనరల్గా హుండీ లోపలికి వేసి ఇంకా లోపలికి వెళ్ళిందా లేదా అని దాన్ని కొడుతూ ఉంటాం. అలా కాకుండా హుండీ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ స్వామిని చూస్తూ చక్కగా 21 కాయిన్స్ వేసేసేయండి. చూడకుండా, మీరు ఇక్కడ చూడకుండా వేస్తున్నారు కదా వెనక, అలా చూడకుండానే హుండీలో వేసేసేయండి. పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారు, ఇక్కడ వేసేసే, ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో పెట్టావని చెప్పి. సో అట్లా వేసేసేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మరి ఇప్పుడు కర్పూరం ఏం చేయాలి? ఆ కర్పూరాన్ని స్వామికి ఇచ్చి వాడమని చెప్పండి. హారతిలో. ఏ గుళ్ళో అక్క? వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే కర్పూరం చక్కగా వాడతారు. అన్ని గుళ్ళలోనూ వాడతారు హారతికి, అదేం ప్రాబ్లం ఏం లేదు. కర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా ప్రీతి పాత్రమైనది అని కాబట్టి తప్పకుండా స్వామి గుళ్ళో ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ హుండీలో కూడా మీరు వెంకటేశ్వర స్వామి హుండీలోనే వేయచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్. వేయండి. ఇలా కర్పూరం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులకి.
Right. అయితే బాగా గొడవలు అవుతాయండి మా ఇంట్లో. ఉమ్. విపరీతంగా గొడవలు అవుతాయండి మా ఇంట్లో అని కనుక మీరు అనుకుంటే గనక ఉమ్. మీరు ఏం చేస్తారు అని అంటే ఉమ్. ఒక గులాబీ పువ్వు, రోజు ఒక గులాబీ పువ్వు ఉండాలి. ఉమ్. మీరు ఇప్పుడు హైబ్రిడ్ గులాబీ పువ్వులు ఉంటాయి, అవి చక్కగా వాడిపోకుండా వారం రోజులైనా ఫ్రిడ్జ్ లో రెడ్వి రెడ్ ఉంటాయి రెడ్ తెచ్చుకోండి. ఒక గులాబీ పువ్వు, ఒక కర్పూరం, కర్పూరం వెలిగించేసి అక్కడ గులాబీ పువ్వు పెట్టడం అనమాట. అంటే కర్పూరం వెలిగించిన తర్వాత జ్యోతి దగ్గర గులాబీ పువ్వు పెట్టడం. జ్యోతిలో వేసేయడం కాదు, దగ్గర పెట్టడం. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే కొంచెం వాటర్ లో మళ్ళీ కొంచెం కర్పూరం వేసిన గులాబీ దాంట్లో పెట్టేసేయండి. గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, మరి స్టీల్ గ్లాస్ కాకుండా మట్టిదైనా పర్వాలేదు. ఎక్కడ పెట్టాలి ఆ గ్లాస్? దేవుడి దగ్గర పెట్టేసేసి మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు ఇల్లంతా చల్లండి. ముందు ఫస్ట్ గుమ్మం ముందు చల్లి మిగతా ఇల్లంతా చల్లండి. గొడవలు అనేవి తగ్గుతాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇలా చేస్తే చాలా మంచిది. ప్రతి రోజు సాయంత్రం కర్పూరం వెలిగించి ప్రతి రూము తిప్పితే నెగటివ్ ఎనర్జీ అంతా క్లెన్స్ అవుతుంది. రైట్, ఇది కూడా చేసుకోవచ్చు. ఇందాక చెప్పినటువంటి ఈ 21 days రెమెడీ ఏదైతే ఉందో, మధ్యలో ఒకవేళ అడ్డు వచ్చింది అంటే అది ఓన్లీ పీరియడ్స్ వల్లే కాదు, అత్యవసరంగా ఊరు వెళ్లాల్సి వచ్చింది, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా రీజన్స్, అప్పుడు ఏం చేయాలక్క? అప్పుడు గాజు సీసా తీసుకెళ్ళమని నేను చెప్పను. అలాంటివి వస్తే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా అలాంటివి రాకుండా చూసుకోండి. డేట్స్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టండి. దండం పెట్టుకోండి, ఇది చక్కగా నాకు అడ్డు రాకుండా ఉండాలని. నిన్ననే నేను మా పీఠంలో మాట్లాడాను. ప్రతి అమావాస్యకి అడ్డు వస్తుందట అమ్మాయికి. లాస్ట్ టైం మొన్న నేను లీవ్ పెట్టేసుకున్నాను అమ్మాయి, ఇంకా అట్లా కాదు ఈసారి అడ్డు రాకుండా చూడంటే ముందే తొలగిపోయింది. ఈసారి అలా అనుకున్నానండి, ఇంకా అలా అనుకునే వచ్చాను నేను అమ్మవారి పూజకి అని చెప్పింది. అలా మనం అనుకోండి, మీరు అలా ఎక్కడ కూడా నాకు గ్యాప్ రావద్దు అని చెప్పి అనుకోండి. డేట్ 5th day నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు 21 days మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, అవునా కదా? అంతే అక్క, మధ్యలో అడ్డు రాకుండా ఉంటుంది. ఒకసారి పీసీఓడీస్ ఉంటే తెలియదు కదా, పీసీఓడీస్ ఉంటే అప్పుడు అలా అనుకుంటే గనక మీరు ఏం చేస్తారు అని అంటే 5th day నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఆ 4 days వదిలేసేసేయండి, 5th day నుంచి కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు కొంతమందికి 3 months ఒకసారి రావటం ఇట్లాంటివి ఉంటుంది కదా, స్టార్ట్ చేయాలా వద్దా ఇంకా లేట్ అయిపోతుంది అన్న సంశయంలో ఉండొచ్చు. అందుకని మరి అవును, రెండో రోజు విఘ్నం రాకపోతే చాలు మనకి. ఒకవేళ రెండో రోజు విఘ్నం వస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ ఒక 15 days చేసిన తర్వాత అనివార్య కారణం వల్ల అడ్డొస్తే సేమ్ అలాగే ఆ డబ్బులు అలాగే వేసేయమంటారా హుండీలో? అవి పక్కకు పెట్టి మళ్ళీ 21 days చేసి అన్ని కలిపి వేయండి. ఎందుకనంటే అది అవ్వలేదు కదా, సంపూర్ణం కానిది ఏది కూడా మనం భగవంతుడికి సమర్పించలేము. ఏదైనా సంపూర్ణం అవ్వాలి. ఇప్పుడు వండుతున్నాము, గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలి? మళ్ళీ గ్యాస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఆ వంట కంప్లీట్ అయిన దాకా తప్పదు. అలాగే ఇది కూడా సంపూర్ణం అయిన తర్వాత ఈ సంపూర్ణానికి అది కూడా యాడ్ చేసి స్వామికి వేయడం. ఏ రోజున మొదలు పెట్టమంటారు అక్క? గురువారం మొదలు పెట్టుకోండి. గురువారం మొదలు పెట్టండి, లేకపోతే సాటర్డేస్ మొదలు పెట్టచ్చు, చాలా మంచిది. అంటే ఫ్రైడే ఎప్పుడైనా, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే చాలా బెస్ట్ డేస్ అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. మార్నింగ్ అవర్స్ లో చేసుకోండి, పూజ చేసుకున్న తర్వాత చేసుకోండి. ఏదైనా ఆర్థిక ఇబ్బందులకైనా కూడా, ఇంట్లో గొడవలు అవ్వద్దన్నా కూడా కనకదార స్తోత్రం అనేది చదవండి. చాలా శాంతి అనేది చాలా వస్తుంది మీకు. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా కర్పూరం హెల్ప్ తీసుకుని డెఫినెట్ గా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. నమస్తే.